మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినందుకు జనసేన పార్టీ తరపున ఏదైతే తెలంగాణలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ మొదటిసారి పోటీ చేయబోతున్నాం. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ పార్టీ శ్రేణులందరి తరపున ఒత్తిడి రావడంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని దృష్టికి తీసుకెళ్ళి ఒప్పించడం జరిగింది. వారు స్పందించి ఓకే చేయండి అని చెప్పడంతో మేము రాష్ట్ర నాయకత్వం తరపున ఉన్నటువంటి మాకు ఏదైతే జిల్లాలలో ఉన్నటువంటి అన్ని జిల్లాలో నియోజకవర్గంలో మాకున్న ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలలో ప్రధానమైన పార్టీలతో పాటు మా పార్టీ తరపున కూడా అభ్యర్థులు నిలబెడుతున్నాము. మొన్ననే మీరు చూశారు, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక పరిపాలన కూడా మన ఏపీలో మనమందరం చూస్తున్నాము. మొన్న తెలంగాణలో కొండగట్టు ఆంజనేయ స్వామి పర్యటన అనంతరం మేము ఈ యొక్క కార్యక్రమాలు కూడా అక్కడ నుంచి ప్రారంభించి ఈ జిల్లాల వారీగా మొత్తం పార్టీని బలోపేతం చేస్తూ ప్రధానమైన పార్టీలతో పాటు మా అభ్యర్థి కూడా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాము. మొన్ననే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో వారు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి 35,19 లక్షల ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి శాంక్షన్ చేయడం జరిగింది. వారు ఆ కార్యక్రమం వచ్చి కూడా శంకుస్థాపన పూజ చేయడం జరిగింది. ఈ యొక్క తెలంగాణలో అంటే వారికి రెండు రాష్ట్రాలు రెండు కండ్లాగా వారు భావించి తెలంగాణ అంటే వారికి ప్రేమ అభిమానం ఇక్కడ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయన నా అవసరం ఉందని చెప్పే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగమే అక్కడ ఉన్నటువంటి రాక్షస పాలనను జగన్ ప్రభుత్వాన్ని ఓడించి అక్కడ ఉమ్మడిగా పోటీ చేసి ఎన్డీఏ కూటమిలో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అక్కడ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కూడా అక్కడ జాతీయ స్థాయిలో కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని నిలబెట్టిన వ్యక్తి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. వారి వైపు మొత్తం భారతదేశం మొత్తం వారి వైపు చూస్తున్నారు. ఇప్పుడు మా తెలంగాణ తరఫున కూడా చాలా ఒత్తిడి రావడంతో వారు ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు రేపు జరగనున్న ఎన్నికలలో మాకున్నటువంటి ప్రతి మున్సిపాలిటీలలో కూడా మా అభ్యర్థులు నిలబెట్టబోతున్నాము. ఇక్కడ నుంచి ప్రతిసారి కూడా ప్రధానమైన పార్టీలతో పాటు మా పార్టీని కూడా తెలంగాణలో విస్తృతంగా బలోపేతం చేస్తూ మా పార్టీ అధ్యక్షుడుగా పవన్ కళ్యాణ్ కూడా రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో సమావేశాలు ఉంటాయని మీ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.